హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ ఫ్యామిలీ ట్రిప్స్. సో మేము ఫ్యామిలీ అంతా కలిసి అయితే డివోషనల్ ట్రిప్కి వెళ్ళాము కదా. సో ఫస్ట్ అయితే మేము కొండగట్టుకు వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత వెమ్లవాడకి అయితే రిటర్న్ అవుతున్నామండి. మాకు దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయింది. అసలు మేము కొండగట్టు వెళ్తామని అనుకోకుండా వెమ్లవాడకు వెళ్ళాకనే డిసైడ్ అయ్యాము కొండగట్టుకు వెళ్ళొద్దామని చెప్పేసి. ఇంకా అనుకోకుండా సడన్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ కల్లా వెమ్లవాడకైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయితే జస్ట్ 5 to 10 minutes అయితే కంప్లీట్ చేసుకున్నాము. అసలు క్రౌడ్ ఎంత ఉంటుందో అని చాలా భయపడ్డాము. అంటే మార్నింగ్ టైంలో అయితే క్రౌడ్ కనిపించుండే, ఇంకా నైట్ టైం కదా, సో క్రౌడ్ అంతగా లేదు. పిల్లలు కూడా ఏం సతాయించలేదు. సో హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మెయిన్ టెంపుల్ క్లోజ్ చేశారు కదా, సో ప్రజెంట్ అయితే భీమేశ్వరాలయం టెంపుల్కి వెళ్ళి అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మమ్మీ వాళ్ళు కూడా కోడె కట్టడం ఈ ఫార్మాలిటీస్ ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అన్నీ కూడా మంచిగా జరిగాయండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ దీపారాధన కూడా చేశాము. సో మాకైతే వెమ్లవాడలో చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి అని, కానీ పిల్లలిద్దరికీ ఒకేసారి తలనీలాలు తీపిద్దామని చెప్పి వెయిట్ చేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. సాటర్డే నైట్స్ కాబట్టి రష్ అయితే అంతగా ఏమనిపించలేదు. బట్ సండే మండే అయితే డెఫినెట్గా రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇట్లా ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా బెటర్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అందరం హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. మా కన్నమ్మ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందో. గుండు చేపించుకున్నప్పుడు మాత్రం అస్సలు ఏడవలేదు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలు ముగ్గురు కూడా రూమ్కి వచ్చాక ఆడుతూ ఉండే. రూమ్కి రాగానే ఫ్రెష్ అప్ చేపించాము. ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇక మేము వచ్చేసి బయట నుండి అయితే టిఫిన్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా టిఫిన్స్ తెప్పించుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా అశ్వత్ చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో, వాడికైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా డుంబుతో అయితే ఆడుకుంటున్నాడు. మా కన్నమ్మ మాత్రం తన పాటికి తను హ్యాపీగా ఒక్కతే ఎంజాయ్ చేస్తుంది. సో మా డే అయితే ఇలా గడిచిపోయింది. మొత్తానికి దర్శనం కొండగట్టులో ఇంకా వెమ్లవాడలో అయితే చాలా బాగా జరిగిందండి. ఫార్మాలిటీస్ అన్నీ కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యాయి. మేము రెడీ అయ్యాక మాకు కొంచెం టైం దొరికిండే అన్నమాట. ఆ గ్యాప్లో ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. సో అన్నీ కూడా మంచి మెమోరీస్ అన్నమాట. మా అత్తమ్మ అన్నమాట, అంటే మా వదిన వాళ్ళ మమ్మీ. ఇలా అందరం అయితే కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే ఇలా షూట్ చేసుకున్నాము. వెదర్ అయితే నిజంగా చాలా బాగుందండి. జనరల్గా మనం ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు చాలా చికాకు చేస్తారు కదా, సో అలా ఏం లేదు, మంచిగా క్లౌడీ ఉండే. సో పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఉండే. సో నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే ఇంకా మమ్మీ బద్ది పోషమ్మకి బోనం చేస్తుందన్నమాట. అత్తమ్మ జనరల్గా శారీ పెట్టింది, ఇంకా మేము శారీ పెడదామని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాము నేను బబ్లు. కానీ వెళ్ళేసరికి చాలా రష్ ఉండే. మమ్మీ వాళ్ళు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారు, 7 వరకు వెళ్ళిపోయి బోనం చేసుకొని ఇంకా దర్శనానికి వాళ్ళకి 2 hours టైం పట్టిందంట. అంతసేపు లైన్లో నిల్చున్నారు. సో మేమైతే వెళ్ళి బయట నుండే దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారికి శారీ అయితే పెట్టామండి. బయట నుండే ఇచ్చేసాము. లోపల ఆ క్రౌడ్ చూస్తే ఇంకా వెళ్ళేలా లేదని చెప్పేసి ఇక్కడే బయట నిల్చొని ఇలా దేవుడికైతే దండం పెట్టుకున్నాము. ఒకసారి చూడండి క్రౌడ్ అసలు ఎంత ఉందో. లోపలికి వెళ్ళాలంటేనే ఆ క్రౌడ్ చూసి అసలు భయం వేసింది. సండే కదా, సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. దట్టు శ్రావణ మాసం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఇంకా బయటనే నిల్చొని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా మమ్మీ అయితే బోనం అమ్మవారికి సమర్పించింది. ఆ తర్వాత ఇక్కడే కోడిని కోపించి వంట కూడా బయటనే చేపించింది అన్నమాట. ఇంకా వంట కూడా అప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా దర్శనం అయిపోయాక ఫుడ్ తీసుకొని అందరం అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. సో మేము అనుకున్నట్టుగా అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి ఫార్మాలిటీస్ అన్నీ కూడా. చూడండి వెదర్ అసలు ఎంత బాగుందో. ఇది మేమున్న హోటల్ అండి. సో మీ రూమ్స్ మధ్యలో ఈ వ్యూ అన్నమాట. చెట్లు ఉండే చాలా బాగుంది అసలు. బయట అయితే చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్సే కొంచెం నాకు తక్కువ అనిపించింది. కొంచెం మెయింటైన్ బాగా చేస్తే బాగుండేది. ఇంకా అందరం కూడా లంచ్ చేసి
కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ బయలుదేరుతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళు వెళ్తున్నారు, బబ్లు కూడా అత్తమ్మ వాళ్ళతోనే వెళ్తున్నాడు అన్నమాట. నేనైతే మమ్మీ వాళ్ళతో ఇంటికి వెళ్తున్నాను. రాఖీ పౌర్ణమి ఉందని చెప్పేసి నేను మమ్మీ వాళ్ళతో ఊరు వెళ్తున్నాను. మేము కూడా అత్తమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యాక కాసేపటికి మేము కూడా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. పిల్లలైతే అలసిపోయారన్నమాట. ఇంకా కార్ ఎక్కిన కాసేపటికి అందరు పడుకున్నారు. ఇంకా ఈవినింగ్ ఇంటికి రీచ్ అయిపోయాక అందరు లేసారన్నమాట. సో మా ట్రిప్ అయితే హ్యాపీగా జరిగిందండి. ట్రిప్లో కొన్ని ఫొటోస్ అయితే ఇలా నేను తీసుకున్నాను. అందరు బిజీగా ఉండే ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు రెడీగా లేరు. నేనే కొన్ని ఫొటోస్ తీసుండే అవైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అంతే అండి, మొత్తానికి ఈ వీడియోలో మా ఎక్స్పీరియన్స్ను మీతో అయితే షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.